రైట్, ఇవాల్టి టాపిక్ చూద్దాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే కనుక ట్రాన్స్ఫార్మింగ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇంటూ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ప్రొఫెషనల్స్. సో ఈ మధ్యకాలంలో అంటే తెలివైన విద్యార్థులు అందరూ కూడా ఉంటూ ఉంటారు, బట్ వాళ్ళు ఒకసారి జాబ్లోకి వెళ్ళాక ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది ఆ ఆస్పెక్ట్లో ఆ కోణంలో కూడా మనం తీసుకున్నాం సబ్జెక్ట్ని ఇవాళ. రైట్, ఇక ఇవాల్టి మన డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు యుఎస్ఏ నుంచి లైవ్ ద్వారా ప్రొఫెసర్ వెంకటీకృతి గారు. వెంకటీకృతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్ సార్, మీతో డిస్కషన్ స్టార్ట్ చేయబోయే ముందు టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా విద్యార్థులకి మీకు ఈ టాపిక్ అండ్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా వెంకటీకృతి గారితో మాట్లాడచ్చు. సో అది మనవి. సో వెంకటీకృతి గారు, కేవలం తెలివైన విద్యార్థి ఐక్యూ లేదా మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి విద్యార్థి ఈక్యూకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ ఈక్యూ ఆస్పెక్ట్లో మీరు బ్రీఫ్గా ఏం చెప్తారు? ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే స్టూడెంట్ యొక్క చదువు కానివ్వండి, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు అన్న పదం. ఇక్కడ తెలివితేటలు అనడానికి డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోవటం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటము, సిచ్యువేషనల్ బేస్గా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం ఇంటెలిజెన్స్ అని అనొచ్చు మనం. కానీ ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవటం, సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవటం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రెషర్, ఒక డిఫీట్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని మనం చేస్తాము అనేటువంటి దాన్ని నాకు ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటాం. పర్టికులర్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీలోను ఇండియన్స్కి చాలా తక్కువ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఈక్యూ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు చాలా తక్కువ ఉంటుంది అంటే ప్రాబ్లం ఈజ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం రాగానే పక్కన వాళ్ళ తాతయ్యో నాన్నమ్మో ఎవరో ఒకళ్ళు కూర్చొని భుజాలు తట్టేసేసి ఓకే అని చెప్తారు. వన్ వే దట్ ఈస్ గ్రేట్, అబ్సల్యూట్లీ ఈస్ గ్రేట్. కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకు మా వెనకాల 10 మంది ఉన్నారు, మనకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది. ఎప్పుడైతే ప్రస్తుతము ఈ ప్రజెంట్ ఫ్యామిలీ సిస్టంలో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఒక్కళ్ళే ఉంటున్నారు, ఆ పిల్లవాడు కూడా బీటెక్ ఇంటర్మీడియట్ అయిపోగానే హాస్టల్కి వెళ్ళిపోతాడు, హాస్టల్లో ఒక్కడే ఉంటాడు. పిల్లల పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమో అతను ఐఐటీలో చదవాలి లేకపోతే ఇంకోటి చోట చదవాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్, అక్కడ సిచ్యువేషన్స్ ఫేవర్గా ఉండకపోవటము, దాంతో ఏమైపోయింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అతనికి తక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువైపోతుందో అంటే తన ఎమోషన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటం, లేదా తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోగలగటం, ఇవి రెండు. అంటే ఇంతకుముందు ఏంటి, కంబైన్డ్ ఫ్యామిలీలో చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి షేర్ చేసుకునేవాళ్ళు, అక్కడ సక్సెస్ ఉండేది. కానీ ఇక్కడ వచ్చేసరికి లేకపోవటం ఏమవుతుంది, దట్ లీడ్స్ టు డిప్రెషన్ అవుతుంది, దట్ లీడ్స్ టు సంథింగ్ లైక్ సూసైడ్స్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంటెలిజెంట్ కోషెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఆర్ ఎమోషనల్ కోషెంట్కి కూడా మనం అంతే ఎగ్జాంపుల్ ఇవ్వాలండి. ఎందుకంటే ఈ పిల్లలు ఐఐటికి వెళ్ళిన తర్వాత చూడండి మీరు, ప్రతి సంవత్సరం ఐఐటిలో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు అని వస్తుంది, పేపర్లో వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? అక్కడ మరి ఐఐటిలోకి వెళ్ళారంటే వాళ్ళకి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి కదా, ఇన్ని లక్షల మందిలో నుంచి వాళ్ళు సీటు సంపాదించుకొని ఆ స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోవటం, అది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అది. రెండోది అంటే మనకి కొంచెం కోపాలు వస్తాయి, కానీ ఇప్పుడు తెలుగు పిల్లలకి కొంతమందికి నార్త్లో చాలా మందికి ఐఐటిలో 99% అవి వచ్చేస్తున్నాయి. వీళ్ళకి ఎందుకు రావట్లేదు, ఆ లెవెల్లో ఎందుకు రావట్లేదు? అయినా సరే ఇంటర్మీడియట్లో టాప్ 100 పీపుల్ని తీసుకోండి, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన టాప్ 100 పీపుల్ యొక్క మార్క్స్ తీసుకోండి. అదే టాప్ 100 పీపుల్కి ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందో చూడండి, అదే 100 పీపుల్కి నీట్ ఎగ్జామ్స్లో ఎంత ర్యాంక్ వచ్చిందో చూడండి, ఎంత ర్యాంక్ వచ్చిందో చూడండి. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా అమ్మాయి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తే ఎంతో 1900 ఎంతో ర్యాంక్ వచ్చింది. ఆ టైంలో మా అమ్మాయిని మెడిసిన్ చేయించాలి, తను చేస్తానంది కాబట్టి మేము ఏం చేసాము, కొన్ని కాలేజీలు కర్ణాటకలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్కి వీటికి అన్నిటికీ కూడా మేము ఎంట్రన్స్ టెస్టులు రాసాము. మా దగ్గర రికార్డు ఉంది, ఒక పిల్లవాడికి 80,000 ర్యాంక్ వచ్చింది ఇక్కడ మన స్టేట్లో, ఆ కాలేజీలో 230 ర్యాంక్ వచ్చింది. ఇంకో కాలేజ్ వచ్చింది. ఇదంతా ఏమైపోయింది, ఆ 230 ఎట్లా వచ్చిందంటే పక్కన పెడతాం, కానీ వాడు ఆ పిల్లవాడు రేపు ఆ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత రియల్గా ఇంటెలిజెన్స్ పీపుల్ మధ్యలో కూర్చొని వాళ్ళలాగా పెర్ఫామ్ చేయలేకపోతే
అక్కడ డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్ అంటే ఏంటి? అలాంటి టఫ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేసుకునేటువంటి దాన్ని ఏమంటారంటే ఒక మానసిక స్ట్రెంగ్త్ మనం వాళ్ళకి డెవలప్ చేయగలగాలి. ఇవాళ సిద్ధార్థ్ హెగ్డే అని చెప్పేసి మీకు తెలుసు, 6,000 కోట్ల రూపాయలు కాఫీ డే ఇస్ ఇన్స్పిరేషన్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. మరి అలా అతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఏంటి? ఆ ఒత్తిడిని తట్టుకోలేక అదే బిజినెస్ ని వాళ్ళ వైఫ్ ఇవాళ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. అంటే ఆ ఒక్క నిమిషము మనము కాన్ఫిడెంట్ గా లేకపోతే, ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు, మదర్ చనిపోయారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అతను పెరిగాడు, పోలీసు కానిస్టేబుల్ అయ్యాడు, అక్కడ అవమానాలు చూసి బర్నింగ్ డిజైర్ తో యూపీఎస్సి ఐపీఎస్ అయ్యాడు. వెళ్ళేసేసి ఇవాళ అతను కేసుల్లో ఇరుక్కున్నాడు. చూడండి, ఆలోచించండి. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈజీ అండి ఐపీఎస్ రావటము అంటే అంత ఈజీ ఏం కాదు, అది చాలా కష్టం. అలాంటి కష్టమైన ఎగ్జామ్ని క్రాక్ చేసి ట్రైనింగ్లో ఉండి ఒక్కసారిగా తన హోదా పెరిగేసరికి ఏమైందంటే తను దాన్ని మర్చిపోయాడు, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ యొక్క ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి ఎంత చదువున్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా వాళ్ళు సమాజంలో అంతగా సక్సెస్ కాలేని పరిస్థితి అయిపోతున్నారు. రైట్ అండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ యుగంలో నడుస్తున్నటువంటి ఈ టైంలో టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ఎమోషనల్ నాలెడ్జ్ అనేది ఎందుకు అవసరం అన్న దానికి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎనీ మోర్ సార్? అండ్ ఎందుకంటే 10th స్కూల్ లెవెల్లో కూడా మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి మీరు చెప్పినట్లు, కాలేజీలోకి వెళ్ళగానే వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మీడియం అనేది కూడా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, లేదంటే ఏం చెప్తారు దానికి సంబంధించి మీరు డీటెయిల్గా? ఎందుకంటే చదువులో రాణించి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం డౌన్ అయిపోతూ ఉంటారు. దానికి గల రీజన్ ఏంటి? చదువు ఎగ్జామ్స్ అనేది మీకు యూనివర్సిటీకి మధ్య అండి. అంటే మీకు యూనివర్సిటీకి మధ్య. టుమారో వెన్ యు ఆర్ గోయింగ్ టు ద వర్క్, మీరు ఒక్కరు కాదు, మీరు ఒక టీం, ఒక 5-4-5 కలిసి పనిచేయాలి. వాళ్ళతో రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. రిలేషన్షిప్ అది ఎట్లా ఉండే రిలేషన్షిప్? ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మీకు నాకు ఒక చిన్న ఇష్యూలో తేడా వచ్చింది అనుకోండి, చిన్న ఇష్యూలో నేనేం చెప్తాను? సార్, ఈ విషయంలో మీరు చేసింది నాకు నచ్చలేదు అని చెప్పచ్చు. ఆ ఇష్యూ వరకే మీరు చేసింది నాకు నచ్చలేదు అని చెప్తాం. అంతేగాని ఎప్పుడైతే మన మధ్య ఒక చిన్న డిఫరెన్స్ వచ్చిందో దాన్ని పెట్టుకొని ఎప్పటి నుంచో ఆలోచించుకొని ఇతను నాకు పనికి రాడు, అతని గురించి నెగిటివ్గా మాట్లాడటం, అవి చేయటం అంతా చేసేస్తారు. మాకు ఇప్పుడు యుఎస్లో మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్స్ 4 గోడల మధ్యలో మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఎదుటి వాళ్ళు చెప్పింది నచ్చలేదు అనుకోండి, పుట్ ఇట్ ఆన్ అదర్ వే అని చెప్పి మనం చెప్పింది చెప్తాం. పుట్ ఇట్ ఆన్ అదర్ వే అంటే అర్థం ఏంటి? వాళ్ళకి తెలుసు, నీకు చెప్పింది తప్పు అనేటువంటిది. అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకుంటాము, అభిప్రాయాలు ఉంటాయి, అంతా అయిపోతుంది. అందరం వచ్చి ఒకే లైన్లో స్టార్ బాక్స్లో కాఫీ తాగుతాం. అంటే ఏమిటి? ఇన్సిడెంట్ బేస్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇన్సిడెంట్ బేస్గా ఆలోచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి స్ట్రైట్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్ సార్, వెంకట్ గారు కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. జంగయ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. జంగయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్, వెంకటీకృతి గారు ఉన్నారు. ప్రొఫెసర్, మీరు మాట్లాడండి, మీ సందేహం ఏంటి? అంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ లెవెల్స్ లో సార్ అంటున్నారు. సపోజ్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు వెళ్తారనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళకు సార్ చెప్పినట్లుగా కొంచెం ఇంటెలిజెన్స్ మధ్యకి పోయిన స్టూడెంట్ కు ఒక్కొక్కసారి సైకలాజికల్ గా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే నేను అనుభవించాను. ఐ వాజ్ క్లాస్ ఫస్ట్ సెకండ్లలో ఉండేదాన్ని అప్ టు 10th వరకు. ఇంటర్ వరకు కూడా బాగానే ఉండేది. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చినో బీటెక్ లోకి రాగానే అంతా ఉర్దూలో కానీ ఇక్కడ హిందీలో కానీ మాట్లాడేవాళ్ళు. అప్పుడు నాకు కొంచెం తెలుగు పిచ్చి ఎక్కువ ఉండేది. దో ఐ వాజ్ ఎంపీసీ స్టూడెంట్ అయినప్పటికీ ఉండేది. ఆ సైకాలజీ తోటి ఏమైతుండే అంటే అక్కడ అందరూ అప్పుడు టీచర్స్ అంతా ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు, మా లెక్చరర్స్ మొత్తం.
కొంత ఒక సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కావాలి. దాంతో ఏమైందనంటే అది కాక మేము విలేజ్ నుంచి వచ్చామని కూడా కొంత ట్రీట్మెంట్ లో కూడా కొంచెం సైకలాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉండేది అనమాట అనకపోయినా. అయితే ఎప్పుడైతే ఒకటి జియోమెట్రీ ఒక ప్రాబ్లం అసైన్మెంట్ జంగే గారు మీరు ఏమి ఇద్దరమే చేసాం. ఏం అడగాలనుకుంటున్నారో షార్ట్ గా అడగండి. జంగే గారు మీ క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా షార్ట్ గా అడగండి. అంటే సారు చెప్పేది ఏంటంటే సార్ చెప్తున్నది కరెక్టే, కాకపోతే ఏంటంటే స్పెషల్ గా లెక్చరర్స్ ఒక ఇది తీసుకొని ఆ స్టూడెంట్స్ ను కొంచెం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి చెప్పినట్లయితే బాగవుతుంది అనేది నేను సార్కు అట్లాంటి వాతావరణం కలిగజేసేటట్టుగా ఉండాలి క్లాస్ లో. కానీ వాళ్ళని వేరు చేయడం, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో ఇట్లా వేరు చేసేసి ఏది అని చెప్పి చేస్తున్నారు. రైట్ జంగే గారు ఇప్పుడు సార్ ఏమంటారు విందాం. వెంకట్ గారు చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే. ఇప్పుడు అఫ్ కోర్స్ నేను కూడా తెలుగు మీడియం చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చి ఇదంతా ఏంటంటే మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ అన్నప్పుడు ఏంటంటే మీరు చెప్పేటువంటి స్టూడెంట్స్ అక్కడ ఏ ప్రొఫెసరు అండి మనం అంటే టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ డిస్క్రిమినేషన్ చేయరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదివే వాళ్ళని కొంచెం కోఆపరేట్ చేయడంలో ఉండొచ్చేమో కానీ డిస్క్రిమినేట్ చేసి కించపరచడం అనేది 90% అది 90 కాదు 99% ఉండదు. అది ఒకటి. ఈ పిల్లవాడికి తెలియకపోతే తను కమ్యూనికేట్ చేయాలి. అక్కడ నేను చెప్పేటువంటి విషయం నీ యొక్క ప్రాబ్లం ఏంటి, నీ యొక్క హైలైట్స్ ఏంటి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. మనం సక్సెస్ కావాలి అంటే రెండు, నా యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, నా యొక్క వీక్నెసెస్ ఏంటి, అవి రెండు చూసుకున్నప్పుడు నా స్ట్రెంగ్త్ నేను హైలైట్ చేసుకోవాలి, నా వీక్నెసెస్ నేను సప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ మొత్తం మీద రైట్ చేస్తారు అందరూ. రైట్ వెంకట్ గారు మరో కాలర్ ఉన్నారు, దాన్ని తీసుకోబోయే ముందు అంటే ఇందాక మనం అనుకున్నాం లాంగ్వేజ్ అనేది ఈ రోజుల్లో కూడా ఒక బ్యారియరా? గతంలో లాగా కాదు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఫోన్ అనేది మన చేతిలోనే ప్రపంచం ఉంది. సో ఇలాంటి టైంలో కూడా లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియరా? విలేజ్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా వైటల్ రోల్ ప్లే చేస్తుందా? మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ మీరు అని చెప్పారు. బట్ అలానే ఇంకో కాలర్ కూడా ఉన్నారు, వారి క్వశ్చన్ కూడా తీసుకుందామండి. మధు గారు ఏపీ నుంచి కాల్ చేస్తున్నారు. మధు గారు నమస్కారం. రైట్ అడగండి, మీ సందేహం ఏంటి? వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. మాకు చిన్న చిన్న సమస్యలు పిల్లలు. అడగండి క్వశ్చన్ అడగండి, గట్టిగా అడగండి. హలో సార్, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అది పెద్ద సమస్యగా తీసుకుంటున్నారు సార్. ఓకే, మా పిల్లలు ఏంటండి ఆ సమస్య ఏంటి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ కాలేజీలో కానీ అలాంటివి వాళ్ళు పెద్ద పెద్ద సమస్యలుగా తీసుకొని వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే సార్, నాకు తెలుసు మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా అర్థమైంది. ఒక చిన్న చీమ అండి, ఆ చీమ ముందు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టామనుకోండి, అంటే ఒక భూతద్దాన్ని పెట్టామనుకోండి, అదేమవుతుంది, ఒక పెద్ద ఎలిఫెంట్ లాగా కనపడుతుంది. ఇవాళ స్టూడెంట్స్కి వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా, లేకపోతే ఒక పరీక్ష తప్పినా, లేకపోతే సినిమా టికెట్ దొరకకపోయినా, లేకపోతే ఫేస్బుక్లో వాళ్ళు పెట్టిన పోస్ట్కి లైక్ ఇవ్వకపోయినా, ఇవన్నీ చీమ కన్నా చిన్నమైన సమస్యలు. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారు. మనం ముందు అది చెప్పాలి, ఇది చాలా చిన్న సమస్య. అసలు మీకు ఇంకొక విషయం తెలుసలేదో, జస్ట్ చెప్తున్నాను, ది మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్ ఏంటండి? మనం చెప్పండి, ఎవరికైనా సరే, ప్రపంచంలో ఎవరికైనా సరే మోస్ట్ ఛాలెంజ్ లేకపోతే మోస్ట్ టఫెస్ట్ అనేది ఏంటి? డెత్, చచ్చిపోవడం. అది మన చేతిలో లేదు కాబట్టి దాని గురించి ఆలోచించడం కాదు. దానికన్నా మిగతావన్నీ చిన్నవే కదా. అలాంటప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు అనేటువంటిది నా ఫిలాసఫీ. ఇప్పుడు ఈ సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి, ఈ ప్రాబ్లము నాకు 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, లేదా 3 రోజులు ఉంటుంది, మ్యాక్సిమం అంతే, అంత మించి ఏమి ఉండదు. ఇలాంటి సైకాలజీ, ఇలాంటి మైండ్ సెట్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలి. అలా అలవాటు చేయకపోతే ప్రతి చిన్న సమస్య వాళ్ళకి ఒక పెద్ద సమస్య అయిపోతుంది. దానికి మళ్ళాంటి ఈ టీవీ ఛానల్స్ కావచ్చు, వాళ్ళ టీచర్స్ హెల్ప్ చేస్తారు. రైట్ వెంకట్ గారు, ఇక్కడ నేను ఇంకొక పాయింట్ రేజ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఇందాక కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడారు. గతంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే కాబట్టి సమస్య ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చుకునేవాళ్ళని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి లేవు.
ఎక్కడో రేర్గా ఉండొచ్చు ఆ కుటుంబ వ్యవస్థలు అనేవి. బట్ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్లో కొంతమంది విలేజ్ నుంచి వస్తే లాంగ్వేజ్ అనేదే, అంటే నేర్చుకునే విషయంలో ఐక్యూ లెవెల్స్లో వాళ్ళు బాగానే ఉంటారు, లాంగ్వేజ్ అనే విషయంలో అదొక బ్యారియర్ లాగా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కమ్యూనికేషన్, ఇంగ్లీష్కి సంబంధించి మాట్లాడాలన్నా, పాఠ్యాంశాలు ఇంగ్లీష్లో తెలుసుకోవాలన్నా కూడా. ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారు? టైం అనేది కొద్దిగా టైం తీసుకుంటే సెట్ అవుతుందా అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒక నిమిషం అండి, బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ప్రతి మనిషికి రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు వెల్ విషర్స్, యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్. వెల్ సెట్ సార్. వెల్ విషర్స్ యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్. వెల్ విషర్స్ అంటే నాకు తెలిసినంత వరకు బ్లడ్ రిలేటివ్స్ అంటే వాళ్ళ ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టర్, ఈ నలుగురు 100% వెల్ విషర్స్. రెండో వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి మనసులో ఏంటంటే మనం డెవలప్ అవుతున్నాము అనుకోండి, అరే డెవలప్ అయితే వీడు పెరిగిపోతాడు, మనకన్నా చేస్తాడు అని పక్కన కూర్చొని చేసి మనతో మంచిగా ఉండి నటిస్తుంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన బ్యాడ్ చేస్తూనే ఉంటారు. మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు సినిమాకి రారా అని బతిమలాడతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. ఈ పిల్లలు ఏమనుకుంటారు, షార్ట్ టర్మ్లో వాళ్ళు మాకు చాలా బెనిఫిట్ అనుకుని పేరెంట్స్తో దూరం అయిపోతారు. చూడండి, పేరెంట్స్తో దూరం అయిపోతారు. చివరికి ఏమైపోతుంది, ఇక్కడ రిలేషన్షిప్ దెబ్బతింటుంది, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి, ఎవరు నాకు వెల్ విషర్స్, ఎవరు యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్. ఇప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2 సంవత్సరాలు కూడా నేను ఫోన్ చేయను, ఆ తర్వాత ఎప్పుడో ఫోన్ చేస్తారే ఎలా ఉన్నావు అంటాను. అంటే అర్థం ఏంటి, నో న్యూస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్. గుర్తుపెట్టుకో, నేను ఫోన్ చేయలేదంటే ఆవిడ బాగానే ఉన్నాడు అనుకుంటారు. ఇలాంటి చిన్న కాన్సెప్ట్స్ని వీళ్ళు స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన ఫ్యామిలీ వచ్చేసరికి కరెక్టేనండి. ఇప్పుడు సూసైడ్స్ రేట్స్ మీరు స్టాటిస్టిక్స్ తీయండి, లాస్ట్ 50 years 60 years రికార్డ్ తీయండి, అక్కడ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? లైక్ డైవర్స్ రేట్స్ ఉన్నాయి. డైవర్స్ అంటే మీకు తెలుసు, రేట్స్ అప్పుడు తక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎంత రేట్ ఉందో మీకు తెలుసు. మీకు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? వీళ్ళ మధ్య ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ మనకి లేనప్పుడు పక్క వాళ్ళు ఎవరో ఒకరు, అది వెల్ విషర్స్ హెల్ప్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఇవాళ ఉన్న పరిస్థితిలో అది లేకపోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి లేక. రైట్. బట్ అలానే కేవలం ఈ రోజుల్లో మనం చూసుకుంటే చదువు విషయంలో, నాలెడ్జ్ బేస్డే కాదు, మార్క్స్ అనేవే కాదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వన్స్ ఒకసారి గెట్ ఇన్ అయిన తర్వాత జాబ్లో కూడా అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా మనం మాట్లాడుతున్నాం. వెంకట్ గారు, ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. అరుణ గారు కాల్ చేశారు నిజామాబాద్ నుండి. అరుణ గారు నమస్కారం. అరుణ గారు నమస్కారం. అడాప్ట్ అయ్యి పేరెంట్స్ మాట వినట్లేదు. ఒక్కసారి అరుణ గారు మీ క్వశ్చన్ రిపీట్ చేయండి ఒకసారి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఫోన్ కి అడాప్ట్ అయిపోయారు సార్. ఫ్రీ ఫైర్ గేమ్స్ అవన్నీ అడాప్ట్ అయ్యి పేరెంట్స్ మాట వినకుండా సూసైడ్ అంటున్నారు, లేకపోతే పారిపోతా అంటున్నారు. వీళ్ళు పేరెంట్స్ ఎంత ఎడ్యుకేషన్ పర్సన్ అయినా కానీ వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వాళ్ళు సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారు. దీనికి సొల్యూషన్ ఏమన్నా చెప్పగలుగుతారా? రైట్. వెంకట్ గారు, కోవిడ్ తర్వాత సిచ్యువేషన్, ఫోన్స్ అనేవి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, పేరెంట్స్ చాలా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, ఏం చెప్తారు దానికి? ఇది బర్నింగ్ ప్రాబ్లం అండి. 99% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే జనరేషన్ కొంచెం తేడా వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో ప్రాబ్లం ఏంటంటే, మనము ఈ పిల్లల్ని మనం అనకూడదు కానీ అన్నమాట, కోళ్ళ ఫారంలో కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచాం. ఆ కోడి పిల్లలు అంటే ఏంటంటే, పైన లైట్ పెడతాము, ఏమీ రాకుండా జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో, ఎప్పుడైతే బీటెక్ అయిపోయిందో, దే ఆర్ ఓపెన్గా అయిపోయినప్పుడు ఆ చిన్న కోడి పిల్లని మీరు బయట వదిలేయండి, బయట తిరగలేని పరిస్థితి అయిపోతుంది. అది మన ఇంటి తప్పు. రెండవది ఏంటి, ఆ పిల్లలకి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి మీరు ఐఫోన్ కొనిస్తున్నారు, అవసరమా? చూడండి, మన యొక్క స్టేటస్ చూపించడం కోసం మనం కార్లు కొనిస్తున్నాము, లేకపోతే మనం హై క్వాలిటీ ఫోన్లు కొనిస్తున్నాము. ఇవన్నీ మన ఎందుకు తప్పు. రెండోది, మిమ్మల్ని నేను వీల్ ఇన్వెంట్ చేయమని చెప్పట్లేదు నేను. మీరు ఆల్రెడీ కష్టపడి కష్టపూస డబ్బు సంపాదించారు, దాన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేయమని చెప్పండి. అది ఒకటి, అది మనం చెప్పట్లేదు. అంటే ఫస్ట్ 20 years వరకు వాళ్ళని అలా పెంచేస్తున్నాం.
చిన్నప్పుడు నేను గుంటూరు బ్రాడీపేటలో ఒకసారి కారు ఆపి మా పాపకి ఒక 10 రూపాయల నోట్ ఇచ్చి వెళ్ళి నువ్వు మిల్క్ ప్యాకెట్ పట్టుకురా అని చెప్పాను. పట్టుకురా అని చెప్తే అతను వెంటనే ఒక అతను వచ్చి ఏమైనా నీకు బుద్ధి లేదా, తలకాయ లేదా, అంత చిన్నపిల్లకి నువ్వు పంపిస్తున్నావు అంటే నేను ఒకటే చెప్పాను, నాకు బుద్ధి లేదు, తలకాయ లేదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నాకు నేను ఆ పిల్లతో జీవితాంతం ఉండనని మాత్రం తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఆ పిల్లతో జీవితాంతం ఉండనని తెలుసు. తను బతకాల్సిందే, ఎస్ అంతే. తను అమెరికా వచ్చింది, తన పని తను చేసుకుంటుంది, తను చేసుకుంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్, అరుణ్ గారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి, మీరు అడిగిన ఎక్సలెంట్. దీని మీద మనం గంట సేపు మాట్లాడవచ్చు, కానీ ఏంటంటే అంత టైం లేదు మనకి ఇప్పుడు. బట్ వేరేస్ మనము వాళ్ళ ఛానల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మనలోకి పట్టుకురావడం అలవాటు చేసుకోవాలి. సో అలా చేసినప్పుడు సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఓపెన్గా మీరు మాట్లాడండి. ప్రాబ్లం ఏంటంటే 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎవరైనా ప్రేమించారనుకోండి ఆ మాట చెప్పారు. ఫస్ట్ ఇంట్లో తెలియదు, బయట అందరికీ తెలిసిపోతుంది, ఆ లాస్ట్లో తెలుస్తుంది. అలా కాదు, ఓపెన్గా మాట్లాడండి. నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా, మేము పెళ్లి చేసేస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. మీరు కాదు, ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరు. సో కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ పర్టికులర్లీ ఫర్ టీనేజర్స్. ఎందుకంటే మీరు టీనేజర్స్తో మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి నచ్చదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ వాళ్ళకి నచ్చేది ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేది నచ్చుతుంది. నేను ఇందాక అదే చెప్పాను, వెల్ విషర్స్ యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్. వాళ్ళకి అది తెలియాలి. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? 2-3 సార్లు ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అరే మన వెనకాల ఉండేది లైఫ్ లాంగ్ ఫాదరు, మదరు, లేకపోతే బ్రదరు, వీళ్ళు తప్ప ఎవరు ఉండరు అనే విషయం అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. ఇవాళ మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇంత సీరియస్ గా? వీ నో దట్ సో మెనీ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం మనం. కాబట్టి వెంకట్ గారు, కంక్లూడ్ పాయింట్గా అసలు విద్యా వ్యవస్థలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ రావాలి? ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లోకి స్టూడెంట్స్ ముఖ్యంగా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చెప్పారు, విద్యా సంస్థల పాత్ర ఏంటి? ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్. విద్యా సంస్థల పాత్ర వాళ్ళని రియల్ సిచ్యువేషన్స్ లోకి మౌల్డ్ చేయాలండి. వాళ్ళు మౌల్డ్ చెయ్యట్లేదు, అది సమస్య. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఊళ్ళోకి వెళ్ళటానికి లేకపోతే జాబుల్లోకి వెళ్ళటానికి వరకు హెల్ప్ చేస్తుంది. వెళ్ళిన తరువాత అక్కడ మనం సక్సెస్ అవ్వటానికి ఇంటెలిజెంట్ కోషంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవడానికి మంచి బుక్స్ చదవటము, మంచి సినిమాలు చూడటము, మంచి లైక్ కొన్ని వీడియోస్ ఉంటాయి ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి, అవి చూడటము, ఇవి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ వెంకటకుర్తి గారు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. చాలా మంచి సబ్జెక్ట్ మీరు డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి జాయిన్ అయినందుకు. సో చూస్తున్నటువంటి ప్రేక్షకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులకు వెల్ విషెస్, యాక్టింగ్ యాజ్ వెల్ విషెస్ అనే